2029లో నియోజకవర్గాల పునర్విభజన, అలాగే జమిలి ఎన్నికలు, అలాగే 33% మహిళా రిజర్వేషన్ ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఈ 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి దాదాపుగా 50 సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న 175 నియోజకవర్గాలు కాస్త 225 పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో 2 పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఒక్కో నియోజకవర్గానికి 2 లక్షల ఓట్లు ఉండే విధంగా కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక విధంగా అధికార పార్టీలకి ఈ నియోజకవర్గ పునర్విభజన కొంచెం లాభం చేకూర్చొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నియోజకవర్గాల్లో సరిహద్దుల విషయంలో కావచ్చు, లేదంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని దాన్ని ఉత్పన్నం కాకుండా చేయడం విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఆంధ్ర విజన్ ఛానల్లో ఉంది, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.